ब्रह्मणे నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు ఎవరైతే 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో విద్యార్థి రాజకీయాల నుంచి కూడా ప్రజాసేవలో ఒక ఉద్యమ నాయకుడిగా ఉంటూ రాజకీయాలకు అతీతంగా పార్టీలు ఏవైనా సరే అధికారమైన ప్రతిపక్షమైన రాజకీయ పార్టీలకు అతీతంగా మిత్రుల్ని శ్రేయోభిలాషుల్ని సంపాదించుకున్నటువంటి కార్యకర్తలకి ఒక ఆపద్ బాంధవుడి లాగా ఆయనే సాటి కార్యకర్తలు ఆదుకోవడంలో కార్యకర్తలు గుర్తించడంలో అనేటువంటి విధంగా జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక విలక్షణమైనటువంటి నాయకులు. ఈరోజు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి యొక్క ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు 3వసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ఈరోజు ప్రజాసేవలో రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకుపోతున్నటువంటి గౌరవ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నగరంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా ఈరోజు జనసేన పార్టీ నాయకులు రూరల్ నాయకులు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి యొక్క ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం అదేవిధంగా వారి గోత్రనామాలతో అర్చన కార్యక్రమం నిర్వహించి శ్రీధర్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎన్ని 3 ఏళ్లు జీవించాలని అనేక మంది నాయకులను తయారు చేసి సమాజానికి అందించాలని మార్గదర్శిగా ఉంటూ ప్రజాసేవలో వారి యొక్క ప్రస్థానాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున అదేవిధంగా మా జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ కుమార్ గారి తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తూ వారి కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో నిండుగా ఉండాలని ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా నెల్లూరు రూరల్ పర్యవేక్షకులు పావుజన్ చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు అదేవిధంగా మా రాష్ట్ర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి చిత్తలూరు సుందరరామిరెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు రూరల్ నాయకులు శ్రీపతి రాము గారు కరీం గారు పవన్ గారు అనేక మంది నాయకులు కార్యకర్తలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జమీర్ గారు కూడా ఈ కార్యక్రమంకి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కూటమి ఐక్యతతో జనసేన తెలుగుదేశం బీజేపీ ఐక్యతతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు శక్తివంతులు లేకుండా పనిచేస్తాం. అందులో భాగంగా అందరి నాయకులతో ఒక కుటుంబ వాతావరణంలో ముందుకు సాగమని మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ విధంగా ముందుకు పోతాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.